బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు. నిన్న జరిగిన చర్చ ఏంది? గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం. కానీ నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే ఏం కనబడుతుందంటే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తాపత్రయపడ్డట్టు కనబడుతున్నది. మోడీ గారు మెప్పు పొందడానికి ఉపన్యాసం ఇచ్చినట్టు కనబడ్డది. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అని నిన్న తేట తెల్లమైపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, బీజేపీ ఎమ్మెల్యే లేచి కూడా చెప్పిండు కదా, ఇవాళ రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడి మా బీజేపీని మంచిగా మెచ్చుకున్నాడు, మోడీని మంచిగా మెచ్చుకున్నాడు, మావాడు మంచివాడు అన్నాడు. ఇక ఇక రేవంత్ రెడ్డి ఏమో మోడీ అచ్చాహే అంటాడు, బీజేపీ అయినేమో రేవంత్ రెడ్డి అచ్చాహే అంటాడు. వీళ్ళ మైత్రి బయట పడ్డది నిన్న కుల్లా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు గతంలో మన రాహుల్ గాంధీ గారు ఒక మాట అనేవారు, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటుండే. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, చౌకీదార్ మేరా బడే బాయి హై అంటుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారు చాలా మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడు అంటుండు. మరి రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే ఏమంటాడు, మోడీ చెడ్డోడు అని రాహుల్ గాంధీ అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ మంచోడు అని రేవంత్ రెడ్డి అంటుండు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మోడీ గారు మంచోడు అంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టే కదా. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇంకైనా నిన్న మాట్లాడుతూ నేను రెండోసారి గెలుస్తా అనేకను నిన్న చిట్ చాట్లో మాట్లాడిండు. నీ ముసుగు తెలిసిపోయింది, నీ సంగతి తెలియలేదమ్మనా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు నీ మంత్రులు గల్లీ తిరిగిన, కాళ్ళు ఏళ్ళు పట్టుకున్న, నీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టిన రాష్ట్రంలోని మేధావి లోకం నీ పాలన బాగలేదు అని నిన్ను బండకేసి కొట్టింది. అయిపోయింది నీ పని. నువ్వు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోయి అబద్ధాలు చెప్పినావు. 57,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటే నువ్వు ఇచ్చిన 57,000 కాదు, 7,000. మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధం ఆడుతున్నావని నిరుద్యోగులకు ఉద్యోగులకు అర్థమైంది కనుకనే నిన్ను బండకేసి కొట్టింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మేము 162,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఆ రోజు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 162,000 ఉద్యోగాలు ఇచ్చాం. పోలీస్ కానిస్టేబుల్ కానీ, స్టాఫ్ నర్సులు కానీ, నిన్నగాక మొన్న ఇచ్చిన లెక్చరర్ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, చిన్న కోర్టు కేసుల వల్లనో ఇంటర్వ్యూల కోసమో ఆగి ఉన్న వాటికి నువ్వు పత్రాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చినా అంటే నమ్ముతారా? నీ మోసపూరిత వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు అర్థమైనవి కనుకనే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్ను బండకేసి కొట్టిండ్రు, చిత్తుగా నీ కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు. నువ్వు 15 నెలలకే ఈ రాష్ట్ర ప్రజలకు భారంగా మారిపోయినావు. రెండోసారి నీకు అవకాశం మాట పోయింది. ఆల్రెడీ మొన్ననే నీ ఓటమి, నీ పతనం ప్రారంభమైంది. నీదంతా వన్ టైం సెటిల్మెంట్. ఏ సెంటిమెంట్ కూడా నిన్ను కాపాడలేదు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నీ పులుసు తీయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.